మా బాస్ తిట్టాడు. బాస్ తిట్టగానే కొత్త రూల్ ప్రకారం మేము ప్రతి కార్పొరేట్‌లో ఇన్కార్పొరేట్ చేసిన ఒక పోస్ట్ పెర్ఫార్మన్స్ అసెసర్ వాడిని చూడాలి. వాడు జాక్ ఆఫ్ ఆల్ సగం డాక్టర్, సగం సైకాలజిస్ట్, సగం హెచ్ఆర్ అలా స్టాఫ్ మైండ్ స్టడీ చేసి సరిచేస్తాడనమాట. వాడే మా జాము. ఇంటి పేరు జాగలమూదులేండి. షార్ట్‌కట్‌లో జాము. సో, వాడి దగ్గరికెళ్ళి అసలు విషయం చెప్పా. మా ఆవిడ ఒక నెల తర్వాత సర్ప్రైజ్ ఇవ్వడానికి ఇంటికి తొందరగా రమ్మండి అని. వాడికి విషయం అర్థమైంది. చేతిలో ఒక చిట్టి పెట్టి కన్ను కొట్టి వెళ్ళేటప్పుడు మెడికల్ షాప్‌లో కొనుక్కో అన్నాడు. టాబ్లెట్ పేరెంట్సా? షో అవ్వగానే బయట కౌంటర్‌లో దొరికితే కొనుక్కోవచ్చు. మా ఈ షో స్పాన్సర్స్ వాళ్ళే. సాయంత్రం 6 ఎప్పుడు కొట్టుద్దా? ఎప్పుడు ఇంట్లో వాలిపోదామా అని ఒకటే ఆత్రం. అలా దారిలో మెడికల్ షాప్‌కి వెళ్ళి సీక్రెట్‌గా స్లిప్ చూపించా. వాడు అతి సీక్రెట్‌గా టాబ్లెట్ చేతిలో పెట్టాడు. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని అడిగా. సార్ ఈ రోజుకి ఎఫెక్ట్ గురించి ఆలోచించండి. సైడ్ పక్కన పెట్టండి అన్నాడు. అదో మాదిరిగా చూస్తూ. నాకు ఎప్పుడు లేని సిగ్గు ముంచుకొచ్చింది. సార్ టాబ్లెట్ గంట ముందు వేయండి అన్నాడు. ఎలాగో ఇంటికి వెళ్ళడానికి అరగంట పడుతుంది. సో వై నాట్ నౌ అని ఒక వాటర్ బాటిల్ కొని అక్కడే మింగేశా. యుద్ధానికి వెళ్తుంటే కత్తులు సానబట్టి అందించేవాడిలా గర్వంగా చూశాడు నా వంక మెడికల్ షాప్ వాడు. సర్లే అని మూరుడు మల్లెపూలు తనకిష్టమైన జిలేబీ ప్యాక్ చేయించి బయలుదేరా. అనుకోకుండా నా నోట్లో లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా సాంగ్ వద్దన్న రిపీట్ అవుతుంది. సందు టర్న్ తిరిగానో లేదో మా ఆవిడ పాతకాలం వాణిశ్రీలా రెడీ అయ్యి బయటే వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టండి మంచి కామెడీ వీడియోల కోసం.